దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాలం ముందు మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు మరొక దినానికి మనల్ని నడిపించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. సరే, 63వ కీర్తన మనం ఒకసారి చదువుకుందాం. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధ ఆలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు ఈ యొక్క 63వ కీర్తనలో 1వ వచనం 2వ వచనం మనము గమనించినట్లయితే, దావీదు జీవితంలో యోధా అరణ్యములో ఆయన వెళుతూ ఉన్నప్పుడు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఆయన యొక్క జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎందుకు వెతుకుతున్నాడంటే, అబ్షాలోము దావీదును చంపాలనుకుంటున్నటువంటి పరిస్థితిలో రచించినటువంటి కీర్తన ఇది. తన సొంత కుమారుడు తన జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో తన సొంత కుమారుడు తానే చంపాలని, తన కుమారుడే తండ్రిని చంపాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క బలాన్ని, ప్రభావాన్ని చూడాలని ఆయన పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవుని బిడ్డలారా, ఎంత విలువైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును ఆయన యొక్క సన్నిధిలో కనిపెట్టి చూడాలని ఆశపడుతున్నాడు దావీదు. ఎందుకంటే తాను జీవితంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి ఇంటిలోనే పోరాటం, తన సొంత కుమారుడి చంపాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో దేవుని ఆశ్రయిస్తున్నాడు. అలాగే ఈరోజు మన జీవితాల్లో కూడా మన పరిస్థితులను బట్టి అనేకమైనటువంటి పోరాటాల్లో మనం ఉంటాం. అనేకమైన కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మన ప్రతిదినము అనేక విషయాలు మనకు మన జీవితంలో, మన కళ్ళ ముందు, మన హృదయంలో, అలాగే మన జీవితంలో మనకున్నటువంటి రక్త సంబంధికులు, బంధువులు, అలాగే ఇరుగు పొరుగు వారు, మనం పనిచేసే ఆ సమయంలో ఎక్కడ మనం వర్క్ చేస్తున్నాం అక్కడ వ్యతిరేకత, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మనము ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఏంటంటే దేవుని బలాన్ని ఆశ్రయించాలి. దేవుని యొక్క ప్రభావమును మనం చూడాలని ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలి? వేకువనే నిన్ను వెతకాలి. ఉదయకాలమున మనం వెతకాలి. దేవుని ఉదయకాలమున లేచి, పెందలకడనే లేచి, ఉదయమున లేచి, ప్రభువా నా పరిస్థితి ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నాకున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి, నువ్వు సహాయం చేయి ప్రభువా అని మనము ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకో, దిగులు పడద్దు, భయపడద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అవన్నీ దేవునికి తెలుసు. కానీ నువ్వు వెతికే విధానం, దేవుని వెతికే విధానం దేవునికి తెలుసు.
దేవా నా దేవుడు నీవే, ఇంకెవరు లేరు దావీదుకి. కాబట్టి ఆ బలమును, దేవుని బలమును, ప్రభావమును చూడవల్లని దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం తట్టు తిరిగి, అనగా ఆకాశం వైపు ఉదయకాలమున తన కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ మొర ఆలకించి దేవుడు జవాబిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాలం ముందు ప్రభువా, ఈ వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డలను, చూస్తున్నటువంటి దేవుని బిడ్డలను మీరు వారి ప్రార్థనకు, వారి మొరకు జవాబు దయచి, దావీదు అంటాడు, వేకువనే నిన్ను వెదికెదను, నీ బలమును, నీ ప్రభావమును నేను చూడవల్లని నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను చూస్తున్నానని చెప్తున్నాడు ప్రభువా. వెతుకుతున్నానని చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. అలాగే నీ బిడ్డలు చేస్తున్నటువంటి మొర ఆలకించి జవాబు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.